హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ అనమాట. సో గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది త్వరలోనే ఉంది. దీనికి సంబంధించి నేను ఇవాళ జాగ్రఫీ అనమాట. సో భూగోళ శాస్త్రం ఉంది కదా, భూగోళ శాస్త్రానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను. ఇవైతే చూసుకోండి, ఎక్కువ అడుగుతూ ఉంటాను అనమాట జాగ్రఫీకి సంబంధించి. సో మన ఛానల్ ఏమైనా పెడుతూ ఉంటాను. ఒకవేళ నేను టైం లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే కరెంట్ ఈవెంట్స్లో ఉండే ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను ప్రతిరోజు. అవి కూడా మీరైతే పోల్ చేస్తూ ఉండండి. సో ఇవాళ జాగ్రఫీకి సంబంధించి అయితే మనం చూద్దాము. సో ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కువ అడుగుతారని చెప్పేసి. సో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కనుక మనకి జాగ్రఫీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీ, అంటే భౌతిక భూగోళ శాస్త్రం అంటాము. సో ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే హ్యూమన్ జాగ్రఫీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది జాగ్రఫీ కాన్సెప్టువల్గా అనమాట. అంటే మనకి ప్రపంచ భూగోళ శాస్త్రం అనుకోండి, తర్వాత ఇండియా పార్ట్ గురించి చెప్తాను. సో ఫిజికల్, హ్యూమన్ అయితే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనమాట. ఎక్కువగా మనకి మెయిన్స్ కాకుండా, డిస్క్రిప్టివ్ కాకుండా, గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్లో కాకుండా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎక్కువ ఫోకస్ చేసేది ఫిజికల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి, సో మనకి 80% ప్రశ్నలు అనేది ఒక్క ఫిజికల్ జాగ్రఫీ నుంచే వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చెక్ చేయండి. యూపీఎస్సీ కావచ్చు, ఏదైనా సరే ఫిజికల్ నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి ఫిజికల్ నుంచి ఆబ్జెక్టివ్ పరంగా వస్తాయి. సో హ్యూమన్ జాగ్రఫీ పరంగా 20% పక్కా ఉంటాయన్నమాట. 20% మాత్రం పక్కా అడుగుతారు. వీటిల్లో మనం ఎలాంటి టాపిక్స్ చదువుకోవాలో కూడా నేను నీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందుకు సంబంధించి. అయితే జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది. ఎక్కువ మంది టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ సంబంధించి బాగా రివైజ్ చేయాలి. ఎక్కువ అడుగుతూ ఉంటారు ప్రశ్నలో కూడా టాపిక్స్ అనేవి. సో వీటికి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జాగ్రఫీకి సంబంధించి ఒక కోర్స్ తీసుకొచ్చాము. ఎవరైనా మీరు వీక్గా ఉంటే ఆ మాడ్యూల్ ట్రై చేయండి. ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్లా ఉంటుంది అది. మన మాడ్యూల్ అనేది తక్కువ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. పక్కాగా మీరు 12 నుంచి 15 ప్రశ్నల వరకు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఏది పేపర్ 1లో మీకు గ్రూప్ 2కి. కాబట్టి చూడండి, చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లా మీరు ఫిజికల్ జాగ్రఫీకి, హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి చూసుకోవాలి. అయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇక్కడ అడుగుతారు అనమాట. జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇక్కడ అడుగుతారు, అలానే ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇది మ్యాక్సిమం ఇందులో కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. హ్యూమన్ జాగ్రఫీ అంటే మనకి ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, తర్వాత ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి ఇట్లా ఉంటాయన్నమాట. హ్యూమన్ జాగ్రఫీలో మనకి ఫిజికల్ జాగ్రఫీ మొత్తం కూడా మోస్ట్లీ స్టాటిక్గా ఉంటుంది. ఏదో కొన్ని అవి వార్తల్లో ఉంటేనే, ఆ ప్లేసెస్ కావచ్చు, లేక్స్, వోల్కానోస్ ఇలాంటి వార్తల్లో ఉంటే తప్ప రిమైనింగ్ స్టాటిక్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మౌంటైన్స్ అనేవి ఎప్పటికీ మారిపోవు, అలానే ఉంటాయి, అదే లొకేషన్లో ఉంటాయి. సో మౌంటైన్స్ అనేవి ఏమైనా మైగ్రేట్ అవుతూ ఉంటాయా? లేవు కదా. సో రివర్స్ అలానే ఉంటాయి. గ్లేషియర్స్ కావచ్చు, స్ట్రైట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట మనకి ఫిజికల్ జాగ్రఫీలో. హ్యూమన్లో మారుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ని బట్టి జనాభా కావచ్చు, లిటరసీ కావచ్చు, ఇలాంటివి మారుతూ ఉంటాయి, సెన్సెస్ అవి. ఇప్పుడు మనం చూద్దాం. సో ఫిజికల్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, హ్యూమన్ జాగ్రఫీ నుంచి ఎలాంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఎగ్జామినేషన్ పరంగా మనమైతే చూద్దాము. సో మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా యూజ్ అవుతుంది మీకు. అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను టాపిక్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి చూద్దాం. సో ఫిజికల్ జాగ్రఫీ సో ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ చూసుకోవాలి ఇందులో వచ్చేసి మేజర్గా. సో నేను మిక్స్డ్గా చెప్తున్నాను, ఆర్డర్లో చెప్పట్లేదు. మీకు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉన్న టాపిక్స్ ప్రకారం అయితే చెప్తున్నాను, కాబట్టి చూసుకోండి. సో ఫస్ట్ మీరు చూసుకున్న టాపిక్ వచ్చేసి రాక్స్ అనమాట. సో రాక్స్ ఉన్నాయి కదా. సో రాక్స్ అని ఎన్ని రకాలుగా ఉన్నాయి దానికి సంబంధించి చూసుకోండి. మనకి ఇగ్నస్ రాక్స్ అంటారు, తర్వాత సెడిమెంటరీ రాక్స్ అంటారు, మెటమార్ఫిక్ రాక్ అంటారు. ఈ 3 రకాల్లో ఫీచర్స్ ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. పక్కాగా అడిగే ప్రశ్న అనమాట ఇది. ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. సో రాక్స్ గురించి అయితే అడుగుతారు. ఈ రాక్స్ గురించి చూసుకోండి ఫస్ట్ అయితే. సో సెకండ్ రాక్స్ తర్వాత సాయిల్స్ గురించి కూడా. సో సాయిల్స్ ఉన్నాయి కదా, సాయిల్స్లో కూడా మనకి అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్, తర్వాత మనకి రెడ్ సాయిల్స్ కావచ్చు, లాటరైట్ సాయిల్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఈ సాయిల్స్ అన్నీ కూడా చూసుకోండి, వాటికి సంబంధించిన ఫీచర్స్ అనమాట. అది ఇండియన్ జాగ్రఫీ అయినా సరే, మనకి ప్రపంచ భూగోళ శాస్త్రం ఏదైనా సరే, ఈ సాయిల్ సంబంధించి మృత్తికలకు సంబంధించి ఎస్పెషల్లీ నేను ఇదైతే ఇండియా పార్ట్లో చూసుకోమంటాను. ఈ ఏరియా అయితే ఇండియా పార్ట్లో బాగా చూసుకోండి. ఈ ఏరియా అయితే మీరు ఓల్డ్ జాగ్రఫీలో బాగా చూసుకోండి, ఓకేనా. ఓల్డ్ జాగ్రఫీలో చూసుకోండి. ఇదైతే మీరు ఇండియన్ జాగ్రఫీలో చూసుకోవాలి, ఓకేనా. ఇట్లా ఈ టాపిక్స్ రెండు కవర్ చేయండి. ఎక్కువగా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదా మనకి లాటరైట్ సాయిల్ అనేది ఎక్కువగా ఎటువంటి క్రాప్స్ అంటే మనకి కొన్ని క్రాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అటువంటి క్రాప్స్ ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాష్ నట్స్ కావచ్చు, న్యాచురల్ రబ్బర్ కావచ్చు, కోకోనట్స్ ఇట్లాంటి ఎక్కువ పండుతాయి అనమాట. బ్లాక్ కాటన్ సాయిల్లో కాటన్ ఎక్కువ పండుతుంది. అల్లువేల్లో మనకి ప్యాడీ అంటే మనకి వరి పంటలు పండుతాయి. సో రెడ్ సాయిల్స్ ఎక్కువ పల్సెస్ ఇవి ఉంటాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి రెడ్ సాయిల్స్ ఇట్లాంటివి. సో ఇట్లా చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ సాయిల్స్ తర్వాత మనకి ఎక్కువ అడిగేది ప్లేసెస్ అనమాట. కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఈ ప్లేసెస్ నేను అన్నీ చదవమని చెప్పడం, న్యూస్లో వార్తల్లో ఉన్నటువంటి ప్లేసెస్ మాత్రం చదువుకోండి. సో వార్తల్లో ఉన్న ప్లేసెస్
అవి ఏదైనా సరే, అది ఒక ప్రాంతం కావచ్చు, సిటీ కావచ్చు, లేక్ కావచ్చు, ఒక సముద్రం కావచ్చు, ఒక చిన్న దీవి కావచ్చు, స్ట్రైట్ జలసంధి కావచ్చు, గల్ఫ్ ఒక అగాధం కావచ్చు, ఇట్లా అనమాట. హడ్సన్ బే ఇట్లా అగాధాలు ఉంటాయి కదా, అటువంటివి. గల్ఫ్ మనకి మన సింధు శాఖ ఉంది కదా మనకి, దానికి సంబంధించి అట్లా అనమాట. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇట్లా ఉంటాయి కదా అట్లా. కాబట్టి ఆ ప్లేస్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు అనమాట, అవి కూడా చూసుకోండి. సో ఫైనల్గా మీకు నేను చెప్పేది వోల్కానోస్ అనమాట. ఇవి వోల్కానోస్. సో వార్తల్లో ఉన్న వోల్కానోస్ని అస్సలు వదలొద్దు, వార్తల్లో ఉంటాయి. ఇవన్నీ చదవాలంటే అవసరం లేదు, వార్తల్లో ఉన్నాయి మాత్రం బాగా ఫోకస్ చేయండి. ఆ వోల్కానో రీసెంట్గా ఎరప్ట్ అయిందా, దానికి సంబంధించిన డేటా కావచ్చు, ఇంపార్టెంట్ ఎలాంటివి ఉన్నాయి అవన్నీ కూడా మీరైతే ఫోకస్ చేయాలి. వోల్కానోస్ కూడా ఎక్కువ దానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో చివరిగా వచ్చేసి లేక్స్ అనమాట. ఈ లేక్స్ అనేవి స్టాటిక్, అంటే ఇవి స్టాటిక్, న్యూస్లో ఉన్నాయి కాదు, న్యూస్లో ఉన్నాయి కదా, స్టాటిక్గా ఉంటాయి. అయితే ఈ లేక్స్కి కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి అనమాట, కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి. అందువల్ల ఈ లేక్స్ని ఎక్కువ కొడుతారు. మనకి డెడ్ సీ కావచ్చు, మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కావచ్చు, సుపీరియర్ లేక్, తర్వాత లార్జెస్ట్ ఆ లేక్స్ ఇట్లాంటివి ఎక్కువ అడుగుతారు. కాబట్టి ఆ లేక్స్ పరంగా డీపెస్ట్ లేక్ మనకు బైకాల్ ఉంది కదా, అంటే మిమ్మల్ని ప్రశ్నలు డైరెక్ట్ అడగరు. ఎప్పుడో 90s 200sలో 2000sలో అడగరు. ఏమైనా డైరెక్ట్ లార్జెస్ట్ లేక్ ఏంటి ఇట్లా, వాటిలో ఫీచర్స్ అడుగుతారు అనమాట. ఇప్పుడు గ్రేట్ లేక్స్ ఉన్నాయి నార్త్ అమెరికాలో, ఉత్తర అమెరికాలో. వాటిల్లో 5 లేక్స్ ఉంటాయన్నమాట. అందులో ఒకటి పార్ట్గా ఉంటుంది, సుపీరియర్ కూడా ఒకటి పార్ట్ అనమాట. అందులో 4 లేక్స్ మాత్రమే కెనడా, యూఎస్ రెండులో ఉంటాయి, 2 దేశాల్లో ఉంటాయి, బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. 4 లేక్స్. ఒక్క సరస్సు మాత్రమే మొత్తం యూఎస్లో ఉంటుంది, అదే మిచిగన్ అనమాట. అట్లాంటి స్పెషల్ థింగ్స్ అనేది ఎక్కువ దానికి ఆస్కారం ఉంది. కాబట్టి లేక్స్ గురించి కూడా బాగా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఈ మధ్య మనకి ఎక్కువ చూసుకుంటే స్ట్రైట్స్ అనమాట. స్ట్రైట్స్ ఇవి ప్లేసెస్ కింద అడుగుతారు, ఎలా అడుగుతారు, ఇవి మాత్రం ఓన్లీ వార్తల్లో ఉన్నాయి మాత్రం చూసుకోండి. స్ట్రైట్స్ అనమాట, ఎక్కడెక్కడ ఎలాంటి స్ట్రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు బేరింగ్ స్ట్రైట్ కావచ్చు, తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయి. పాక్ స్ట్రైట్ ఇండియాకి శ్రీలంక మధ్యలో ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే లాంబోర్గ్ స్ట్రైట్ అని చెప్పేసి ఇండోనేషియా దగ్గర ఉంటుంది. ఆ తర్వాత బాస్ స్ట్రైట్ అని చెప్పేసి ఆస్ట్రేలియాని, టాస్మాన్ ఐలాండ్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇట్లా మనకి స్ట్రైట్స్ ఉంటాయన్నమాట. అలాంటి స్ట్రైట్స్ కూడా మీరైతే పక్కగా చూసుకోవాలి, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు. సో తర్వాత ఇంకా అడిగేది ఓషన్ కరెంట్స్ అనమాట. సో ఓషన్ కరెంట్స్ మీరు ఎలా చూసుకోవాలంటే, ఓషన్ కరెంట్స్ అనేవి ఒకటి వామ్ కరెంట్ ఏముంది, కోల్డ్ కరెంట్ ఏముంది, ఇలా చూసుకోవాలి. వామ్ కరెంట్ ఏముంది, కోల్డ్ కరెంట్ ఏముంది. సో వేడిగా ఉండేవి, అలానే మనకి చల్లగా ఉండే ఉంటాయి అనమాట, అవి చూసుకోవాలి. సో దీంతో పాటుగా ఆ కరెంట్స్ అనేవి ఏ ఓషన్లో ఉన్నాయి, సో ఏ మహాసముద్రంలో ఉన్నాయి, సో క్రింది వాటర్లో ఏ ఓషన్ కరెంటు హిందూ మహాసముద్రంలో ఉందని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇలాంటి ఫీచర్స్ కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, ఇలాంటి కూడా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ టైప్స్ అనమాట. కొన్ని క్లైమేట్ యొక్క ఫీచర్స్ ఇచ్చేసి ఇదే క్లైమేట్ చెప్పమంటారు. అయితే మీరు క్లైమేట్లు ఎక్కువగా మాన్సూన్ క్లైమేట్ చూసుకోండి, సవర్నా క్లైమేట్, తర్వాత మీరు మెడిటేరియన్ క్లైమేట్ అనమాట. సో మెడిటేరియన్ క్లైమేట్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు, దీనికి సంబంధించి కూడా చూసుకోవాలి. సో మాన్సూను, సవర్నా, మెడిటేరియన్ క్లైమేట్ అయితే పక్కా అడుగుతారు. నెక్స్ట్ మనం చూసుకుంటే తండ్రాకి సంబంధించి అనమాట. సో తండ్రాకి సంబంధించి కూడా చూసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్లైమేట్ జోన్స్ గురించి అయితే ఎక్కువ అడుగుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కీవర్డ్స్ అడుగుతారు అనమాట. సో ఆర్చర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో ఆర్చర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే మెడిటేరియన్ క్లైమేట్ అనమాట. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేది ఎక్కడంటే సిట్రస్ ఫ్రూట్స్, వెనియార్డ్స్. సో వెనియార్డ్స్ అంటే మనకి వైన్ తయారు చేసే ద్రాక్ష తోటలు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మెడిటేరియన్ క్లైమేట్లో ఉంటాయి. ఆఫ్టర్నూన్ రెయిన్ఫాల్ అని అనుకోండి. సో ఆఫ్టర్నూన్ రెయిన్ఫాల్ అంటే ఈక్వటోరియల్ క్లైమేట్ అనమాట. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. రివర్సల్ విండ్ అంటే మనకి మాన్సూన్ క్లైమేట్. ఇటువంటి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మీరైతే చూసుకోవాలన్నమాట ఇలాంటివి. సో ఫైనల్గా నేను చెప్పేది మీకు వరల్డ్ జాగ్రఫీలో టర్మ్స్ అనమాట. కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ అని ఉంటాయి. ఈ టర్మ్కి సంబంధించి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి సంబంధించి చూస్తే ద్వార్స్ అంటారు. సో ద్వార్స్ అని అంటే ఇవి మనకి ఈస్టర్న్ హిమాలయాలో కొన్ని ప్రాంతాలు అనమాట. సో పాసెస్ అంటాం కదా, హిమాలయన్ పాసెస్ అంటాం, పాస్ అంటాం. పాస్ అంటే 2 పర్వతాల మధ్య దారి అనమాట. సో 2 పర్వతాల మధ్య దారిని పాస్ అంటాం. హిమాలయన్ పాసెస్ ఇలా ఉంటాయి కాబట్టి ఫిజికల్ జాగ్రఫీ పరంగా ఇలాంటివి చూసుకోండి. సో ఫైనల్గా మిమ్మల్ని అడిగేది ఒకటి వచ్చేసి రివర్స్ అనమాట. ఇది బోనస్ టాపిక్గా చూసుకోండి. రివర్స్ పక్కాగా అడుగుతారు. అయితే ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ అడుగుతున్నారు రివర్స్ ఈ మధ్య, ఉపనదులు కావచ్చు, డ్యామ్స్, ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా ఫిజికల్ జాగ్రఫీ నుంచి అయితే మీరైతే ఫోకస్ చేయాలన్నమాట. సో మన శివన్ కన్సెప్ట్స్ యాప్లో కూడా దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది. ఎవరైనా జాగ్రఫీ వీక్గా ఉన్నామంటే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాగ్రఫీలో ఫిక్స్గా వస్తాయి ప్రశ్నలు. మనం ఎక్కువ ప్రిడిక్ట్ చేసిన ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి వీటికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము హ్యూమన్ జాగ్రఫీ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఫిజికల్ చెప్పుకున్నాము, హ్యూమన్ జాగ్రఫీ నుంచి అంటే మానవ భూగోళ శాస్త్రం నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు. సో హ్యూమన్ జాగ్రఫీలో ఫస్ట్ మీరు చూసుకుంటే అవి వచ్చేసి ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సో ట్రైబల్ గ్రూప్స్ చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు, ఇది వరల్డ్ ఇండియాకి సంబంధించి అలానే ప్రపంచానికి సంబంధించి ఓన్లీ వార్తల్లో ఉన్నాయి మాత్రమే. సో వార్తల్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ మాత్రం చూసుకోండి. ప్రపంచంలో అన్నీ అవసరం లేదు, మ్యాక్సిమం అంటే వార్తల్లో మనకి 5 నుంచి 10 మధ్యలో ఉంటాయన్నమాట. అవి మాత్రం చూసుకోండి. ఇండియాకి సంబంధించి కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి హ్యూమన్ జాగ్రఫీలో అగ్రికల్చర్ అనమాట. సో అగ్రికల్చర్ బాగా చూసుకోవాలి. అగ్రికల్చర్లో సీజనల్ క్రాప్స్ అనమాట. ఇండియా నుంచి అయితే ఇండియన్ జాగ్రఫీ నుంచి సీజనల్ క్రాప్స్, ఖరీఫ్, రబీ ఇవి ఉన్నాయి కదా, వాటికి రబీ క్రాప్స్, ఖరీఫ్, జైద్, వీటికి సంబంధించి చూసుకోవాలి. అలానే లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఇప్పుడు షుగర్ కేన్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏ స్టేటు, సో ఏ కంట్రీ, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఇట్లాంటివి అనమాట. పల్సెస్, స్పైసెస్ ఇట్లాంటివి అడుగుతారు ఎక్కువగా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఏమున్నాయి, పాడి కావచ్చు, గోధుమలు ఇట్లాంటివి అడుగుతారు కాబట్టి అవి కూడా చూసుకోండి. అగ్రికల్చర్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు.
నెక్స్ట్ సెన్సెస్ అనమాట. సో సెన్సెస్ 2011 ఇది ఓల్డ్ అయినప్పుడు కూడా ఇండియాకి సంబంధించి ఇంకా అడుగుతున్నారు. సో ఇప్పుడు కూడా అడుగుతున్నారు కాబట్టి వీటికి సంబంధించి కూడా మీరైతే ఇండియన్ జాగ్రఫీ పరంగా కూడా చూసుకోవాలన్నమాట దీంట్లో. నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ పరంగా మనం చూసుకోవాల్సింది పాపులేషన్. ఈ సెన్సెస్లోనే పాపులేషన్కి సంబంధించి మేజర్ చూసుకోండి. సో పాపులేషన్కి సంబంధించి సెన్సెస్ అనమాట ఎలా ఉంది ప్రపంచంలో, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వరల్డ్ అనమాట. సో ప్రపంచంలో సంబంధించి టాప్ 4 కంట్రీస్ ఏమున్నాయి పాపులేషన్ పరంగా ఆప్షన్స్లో అడుగుతారు, అరేంజ్ చేయమంటారు. ఇలాంటి కావచ్చు, లేదా హైయెస్ట్ పాపులేటెడ్ సిటీ ఏముంది, లిటరసీ పరంగా 2011 సెన్సెస్ అయితే పక్కా చూసుకోండి. ఎందుకంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా చాలాసార్లు రిపీట్ చేస్తున్నారు ఇది. సో ఈ సెన్సెస్ అనేది మీరు క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా క్లారిటీగా అయితే చూసుకోండి. హ్యూమన్ జాగ్రఫీలో ఎక్కువగా ఇలాంటి టాపిక్స్ అనేది కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇట్లాంటివి తర్వాత హ్యూమన్ జాగ్రఫీలో మనం చూసుకోవాల్సింది ఇండస్ట్రీస్ అనమాట. సో ఇండస్ట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇండస్ట్రీస్ కూడా ఫ్యాక్ట్స్ ఉంటాయి కొన్ని. రీసెంట్గా ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారనుకోండి మీ స్టేట్లో కావచ్చు, ఇండియాకి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఫేమస్ ఉన్నాయి అవన్నీ కూడా అడుగుతారు. సో ఇండస్ట్రీస్లో మనము ఫస్ట్ అనమాట, ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కావచ్చు మనకి సంబంధించి అడుగుతారు. ఇప్పుడు బొకారో స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది, ఇట్లాంటివి అనమాట. సో బెలాయి స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది, ఇట్లాంటివి అడుగుతారు. రీసెంట్గా ఏమన్నా షుగర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ పరంగా మీకు నిజామ్స్ టైంలో కొన్ని షుగర్ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చారనమాట. అలాంటివి కావచ్చు, ఎన్టీపీసీకి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇట్లాంటి మొత్తం కూడా ఇండస్ట్రీస్ పరంగా మీరైతే చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇందులో ఎక్కువ అడిగేది మినరల్ బెల్స్ అనమాట. సో మినరల్ బెల్స్ ఉంటాయి. నేను ఇది హ్యూమన్ జాగ్రఫీ కింద తీసుకున్నాను, ఒకేసారి ఇండస్ట్రీస్ ప్రకారం ఉంటుంది కాబట్టి. సో ఇండస్ట్రీస్కి అటాచ్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. మినరల్ బెల్స్ మొత్తం చూసుకోండి. ఇది ఎలా అడుగుతున్నారంటే సో ప్రపంచంలో ఫేమస్ అడుగుతున్నారు అనమాట. ప్రపంచంలో ఫేమస్ ఇప్పుడు మనకి డైమండ్స్ అనుకోండి ఎక్కువ ఎక్కడ ఉంటాయి, సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి డైమండ్స్ ఎక్కువ. ఆఫ్రికా కాంటినెంట్లో సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి అనమాట. సో మనకి తర్వాత అప్లచైన మౌంటైన్స్ అంటారు, అవి దేనికి ఫేమస్ అంటే ఐరన్ ఓర్క్ అనమాట. రూర్ వ్యాలీ అంటారు. సో రూర్ వ్యాలీ అనేది ఐరన్ ఓర్కి సంబంధించింది. సో ఇంకా మనకి దామోదర్ వ్యాలీ బొగ్గుకు సంబంధించింది. సో ఇట్లా అనమాట. నర్మదా వ్యాలీ కావచ్చు, ఇట్లా కొన్ని ప్లేసెస్ ఇచ్చేసి మినరల్ బెల్ట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. లేదా కొన్ని మైన్స్ ఇచ్చేసి అవి ఎక్కడ ఉన్నాయి, జాదుగూడ మైన్స్ ఏ రాష్ట్రంలో ఉంది, అది ఏ మినరల్కి సంబంధించింది. సో కడప జిల్లాలో ఉండే తుమ్మలపల్లి అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్ యురేనియం మైన్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా మీరైతే ఫోకస్ చేయాలన్నమాట. సో కాబట్టి హ్యూమన్ జాగ్రఫీ ప్రకారం ఇలాంటి టాపిక్స్ అయితే మీరే చూసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ చూసుకోవాలన్నమాట. సో కాబట్టి ఓవరాల్గా అక్కడ ఇక్కడ 2 కంబైన్డ్గా చదవండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్ జాగ్రఫీ. సో ఫిజికల్ జాగ్రఫీలోనే ఎక్కువ మీకు 80% ఆఫ్ ది ప్రశ్నలే వస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ జాగ్రఫీలోనే 80% ఆఫ్ ది ప్రశ్నలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. హ్యూమన్ జాగ్రఫీ నుంచి 20% అనేది వచ్చేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. కాబట్టి ఆ మౌంటైన్స్ పీక్స్ కూడా బాగా చూసుకోండి. ఇండియన్ జాగ్రఫీలో మౌంటైన్స్ పీక్స్ నేను ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ప్రత్యేకంగా చెప్తాను. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా ఓల్డ్ అనమాట, ఓల్డ్ జాగ్రఫీకి ఫోకస్లో చెప్పాను. కాబట్టి ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఇలాంటివి ఎక్కువ దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవైతే చూసుకోండి. ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచి కూడా పక్కగా మీకు 5 నుంచి 7 ప్రశ్నలు వస్తాయన్నమాట. సో మీకు 5 నుంచి 7 ప్రశ్నల వరకు అడిగేదానికి ఆస్కారం ఉంది ప్రపంచ భూగోళ శాస్త్రం. సో వరల్డ్ జాగ్రఫీ నుంచి అడిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇండియా నుంచి ఎక్కువ వస్తాయన్నమాట. తెలంగాణ కంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎగ్జామ్ సంబంధించి అయినప్పటికీ కూడా ఇండియన్ జాగ్రఫీ నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. సో రేషియో ప్రకారం చూసుకుంటే మీకు మోర్ దాన్ 50% ఇండియన్ జాగ్రఫీ నుంచి వస్తాయి, 30% వరకు తెలంగాణ లేదా వరల్డ్ జాగ్రఫీ వస్తుంది. రిమైనింగ్ ఆ 2 కామన్గా అంటే జంబ్లింగ్గా ఉంటాయన్నమాట. ఇలా మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం అనేది జాగ్రఫీ చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. జాగ్రఫీలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు ఆ క్వశ్చన్స్లో. మీరైతే జాగ్రఫీలో 80% ఆఫ్ ది ప్రశ్నలు కరెక్ట్గా పెట్టారంటే మీరు రేస్లో ఉంటారు, ఖచ్చితంగా రేస్లో ఉంటారు. జాగ్రఫీ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, చాలామంది డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక స్మార్ట్గా చదువుకుంటే, ఇలాంటి టాపిక్స్ స్మార్ట్గా చదువుకున్నారంటే ఎక్కువ ఇలాంటివి రిపీట్ అవుతుంటాయి కాబట్టి మీరు ఎక్కువ గెయిన్ చేసుకొని సర్వీస్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్లు అన్ని లాంచ్ చేస్తున్నాం. సో తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 టెస్ట్స్ లాంచ్ చేస్తాము. చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనేవి జాయిన్ అయి ఉన్నారు. సో మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసాము, క్వశ్చన్స్ చాలా లాజికల్గా తీసుకొచ్చాము. సో ట్రిక్స్తో తీసుకొచ్చాము, లాజిక్స్తో తీసుకొచ్చాము, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ మీరు 2 ఉంటాయి. ఎవరైతే టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం మనం. అలానే ఏపీకి సంబంధించిన జాగ్రఫీకి సంబంధించిన మాడ్యూల్స్ ఉన్నాయి. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించిన మాడ్యూల్స్ కావచ్చు, ఫుల్ కోర్సెస్ కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నాము. అవి కూడా మన యాప్లో ఉంటాయి, అన్నీ కూడా చూడండి, ఓకేనా. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. సో రేపు వచ్చేసి రిమైనింగ్ ఏమైనా క్లాసుల్లో రిమైనింగ్ టాపిక్స్ తీసుకొని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఫాలో అవుతుండండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం అందరూ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.